చెప్పగలరా ప్రోగ్రాం జరిగింది ఊర్లో నిన్న సాయంత్రం జరిగింది భారీ నచ్చింది. జనసేన ఒక పక్క రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిలమ్మ అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట. ఏం తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి? పేద ప్రజలకు అండగా ఉండి సంక్షేమ పథకాలు ఇచ్చి, ముఖ్యంగా మహిళల పేరిట మీద పథకాలు ఇచ్చి, రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి, సంక్షేమ పథకాలు ఇచ్చి, ఇన్ని పథకాలు ఇచ్చిన దానికి కడుపు మంటతో ఈ ఎలక్షన్స్లో అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట. ఎంతమంది ఏకమైనా సింహం సింగల్గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన కోహినూరు వజ్రం మనకు, కడిగిన ఆణిముత్యం, మంచి మనసున్న మహారాజు. పేద ప్రజలు బాగుండాలి, పేదరికాన్ని నిర్మూలించాలి, అందరూ కూడా బాగుండాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, ఈనాడు, TV5, ABN అందరూ కూడా ప్రతిరోజు మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి, మన ప్రభుత్వం గురించి విమర్శలు, అందరూ కూడా దాడి చేస్తూ ఉన్నారు. ఎవరు ఎన్ని చేసినా పేద ప్రజల ఆశీర్వాదం, అన్ని వర్గాల వారి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అన్నిటికీ మించి భగవంతుని ఆశీర్వాదం ఉంది. మన నియోజకవర్గం కోవూరు, మా కుటుంబం దాదాపు 11 సార్లు పోటీ చేశాము ఈ నియోజకవర్గంలో. నేను, మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు 9 సార్లు మీరు గెలిపించారు మా కుటుంబాన్ని ఈ నియోజకవర్గంలో. మీ ఆప్యాయత, మీ అనురాగం, మీ అభిమానం మర్చిపోలేనిది. ఎప్పుడు కూడా ఎమ్మెల్యే అని పొగరు చూపించలేదు, గర్వం చూపించలేదు. మీ మధ్య ఉన్నాను, మీ కష్ట సుఖాల్లో భాగస్వామ్యనైనాను. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నా కాలు బాగలేకపోయినా 1,12,100 గడపలు తిరిగాను ఈ నియోజకవర్గంలో. ప్రతి గడపకు వచ్చాను.
జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల గురించి తెలుసుకున్నాం. ఇతర పార్టీల వాళ్ళకు కూడా లబ్ధి పొందున్నారు, అందరూ లబ్ధి పొందారు. ఎలక్షన్స్ వచ్చాయి. మొట్టమొదటి నుండి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ప్రతిపక్షంలో ఉండి పోరాటాలు చేసినటువంటి వాళ్ళను పక్కన పెట్టి మన పార్టీలో ఉండి రాజ్యసభ పదవి 6 సంవత్సరాలు విలాసవంతమైన జీవితం గడిపి తన భార్యకు తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్గా వేయించి అంతా చేసుకుని ఒక్క విషయంలో బయటికి వెళ్ళిపోయినారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. నెల్లూరు టౌన్లో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినందుకు కందుకూరులో ఒక యాదవ కుటుంబానికి సంబంధించిన మధు గారికి టికెట్ ఇచ్చారనే ఉద్దేశంతో ఎన్నికల కురుక్షేత్రం మొదలైంది. పేదలకు ధనవంతులకు మధ్య పోటీ జరగబోతా ఉంది. పేదలందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు, ధనవంతులందరూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య ఉన్నారు. ఒక్కటే ఆలోచించండి, మీకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలుసు. దాదాపు రాష్ట్రంలో 3 లక్షల కోట్లకు పైగా సంక్షేమ పథకాలు ఇచ్చారు. పార్టీలు చూడలేదు, కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, వర్గాలే చేయకుండా, రాజకీయాలే చేయకుండా అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా కాగులపాడు గ్రామ పంచాయతీలో అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీతో అందించిన సహాయం 11,86,00,000. పరోక్ష ప్రయోజనాలు, పెన్షన్స్, హౌస్ సైట్స్, ఇతరత్ర 4,41,00,000. కులం, మతం, పార్టీలకు అతీతంగా కాగులపాడు గ్రామ పంచాయతీలో లబ్ధిదారులకు చేసిన సహాయం ఈ 5 సంవత్సరాలలో 16,27,00,000. మీరు కూడా ఊహించుండరు, మీరెవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదు, ఈ పథకాలు ఇవ్వండి, ఫలానా పేర్లు పెట్టండి, మాకు అకౌంట్లలో ఫండ్స్ ఇవ్వండి అని మీరెవరు అడగలేదు. దాదాపు 33 పథకాలు రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు అండగా ఉండి అనేక సంక్షేమ పథకాలు చేసిన విషయం మీ అందరికీ తెలుసు. కరోనా వచ్చింది, 2 సంవత్సరాలు రాష్ట్రం, దేశం, ప్రపంచం వణికిపోయింది. చాలామంది ప్రాణాలు కోల్పోయినారు. ఆ సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఆపలేదు. ప్రజలు బాగుండాలి, అన్ని వర్గాల వారు బాగుండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చారు. మన దేశంలో అన్ని రాష్ట్రాలు